హే గైస్ గెట్స్ రెడీ విత్ మీ నాకైతే హెయిర్ టవల్ డ్రై వీడియోస్ చేయమని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. ఈ వీడియోలో చూసేయండి. నేనైతే ఫస్ట్ మాయిశ్చరైజర్‌ని అప్లై చేస్తున్నాను. మాయిశ్చరైజర్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. నేనైతే నైట్ టైమ్ కూడా మాయిశ్చరైజర్‌ని అస్సలు స్కిప్ చేయను. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ మై ఫేవరెట్ లిప్ బామ్. చాలా మాయిశ్చరైజింగ్‌గా ఉంటుంది. బయట ఎండలు మండిపోతున్నాయి కదా! సో సన్ స్క్రీన్‌ని అస్సలు స్కిప్ చేయకండి. ఈవెన్ డెర్మటాలజిస్టులు కూడా మనకు సన్ స్క్రీన్ యూజ్ చేయమని చెప్తూనే ఉంటారు. బట్ మనమే పెద్దగా పట్టించుకోం. అండ్ నెక్స్ట్ నేను ఇందులో బీబీ క్రీమ్‌ని మాత్రమే యూజ్ చేస్తున్నాను. బికాజ్ నేను చాలా సింపుల్ లుక్‌ని ప్రిఫర్ చేస్తున్నాను. సో, అపార్ట్ ఫ్రమ్ దట్ నేను వేరే ఏ క్రీమ్ ఇందులో యూజ్ చేయట్లేదనమాట. సో, స్కిన్ కేర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హెవీగా మేకప్ వేసుకోకండి. అండ్ నెక్స్ట్ ఐబ్రోస్‌ని డిఫైన్ చేస్తున్నాను. ఐ యామ్ నాట్ ఎ వెరీ వెరీ గుడ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ ఐబ్రోస్ చేపించడం అన్ని. జస్ట్ మస్కరా అండ్ కాజల్‌తో ఎండ్ చేస్తున్నాను. ఐ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. హెయిర్ సిరమ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన స్కిన్‌కి మాయిశ్చరైజర్ ఎలాగో మన హెయిర్‌కి హెయిర్ సిరమ్ అలా అన్నమాట. సో, ఈవెన్ ఫ్రిజీ హెయిర్ ఉన్నా కూడా మనం హెయిర్ సిరమ్ యూజ్ చేస్తే చాలా మంచిగా కనిపిస్తుంది హెయిర్. నేనైతే అస్సలు స్కిప్ చేయను. అండ్ దిస్ ఈస్ ద శారీ వి ఆర్ స్టైలింగ్ ఇన్ దిస్ వీడియో. చాలా బావుంది కదా! కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ శారీ మా మమ్మీ నాకు తెలియకుండా తీసుకున్నారనమాట. బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేయించాను. చూడండి ఎంత బావుందో కదా! హెయిర్ స్టైల్ కూడా మనం ఇలా సింపుల్‌గా పెట్టేసుకోవాలనమాట. నెక్స్ట్ జ్యువెలరీ. ఈ శారీ ఆల్రెడీ షైనీగా ఉంది కాబట్టి మనం ఎక్కువ జ్యువెలరీ యూజ్ చేయకూడదు. చాలా సింపుల్‌గా బుజ్జి బుజ్జి ఇయర్ రింగ్స్ అండ్ అందులోకి సెట్ అయ్యే నెక్ సెట్ నేనైతే సింపుల్‌గా ఇలా చోకర్‌తో ఎండ్ చేసేస్తున్నాననమాట. ఈ హిప్ బెల్ట్ అయితే నేను కస్టమైజ్ చేయించాను. నెక్స్ట్ బొట్టు, లిప్‌స్టిక్ అండ్ వి ఆర్ డన్. నెక్స్ట్ అందరూ అమ్మాయిలు ఫేవరెట్ గాజులు. నాకైతే గాజులు చాలా 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 ఇష్టం. నేనైతే ప్రతి ఒక్క అవుట్‌ఫిట్‌లోకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసేసుకున్నాను. బట్ ఈ పర్టిక్యులర్ బ్యాంగిల్స్ అయితే నేను చిక్‌పేట్‌లో తీసుకున్నాను. నాకైతే ఎగ్జాక్ట్ మ్యాచింగ్ దొరికాయి. నాకైతే చాలా చాలా అనిపించింది. ఏదో మిస్సింగ్ అనిపించింది. కుంకుమ పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు లుక్ కంప్లీట్‌గా అనిపించింది. మమ్మీ ఫ్లవర్స్ తీసుకొచ్చారు. ఈ శారీలోకి సెట్ అవుతుంది అనిపించేసింది. సో, నేను ఫ్లవర్స్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఫ్లవర్స్ అంటే గుర్తొచ్చింది. నా కాలేజ్ డేస్‌లో నేనైతే చాలా ఫ్లవర్సే పెట్టుకెళ్ళేదాన్ని. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొచ్చేస్తుంది. ఇప్పుడు అయితే స్కూల్‌లో, కాలేజ్‌లో ఎక్కడ ఫ్లవర్స్‌ని అలౌ చేయరు. ఒకవేళ చేసినా పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ. బికాస్ ఇది మన 90స్ కిడ్స్ ఫేవరెట్ కదా! మా ఆయనకైతే నా లుక్ చాలా చాలా నచ్చేసింది. నాకు కూడా చాలా నచ్చింది. మీకు కూడా ఈ లుక్ నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో బ్యూటిఫుల్ వీడియోతో నేను మీ ముందుకొచ్చేస్తాను. టిల్ దెన్ యూ ఆర్ షీను సైనింగ్ ఆఫ్.